A warm good evening, one and all. So, welcome back to our channel and as well as our class. So, today in this session, we are going to discuss one of the most important and interesting concept of physical science topic of especially 8th class. Okay, so 8th class కి సంబంధించినటువంటి one of the most important physical science concept that is about working of an ఎలక్ట్రోలైటిక్ సెల్. ఓకే, సో అసలు ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది, సో అలాగే ఎలక్ట్రోలైటిక్ సెల్ లోపల ఉన్నటువంటి సబ్స్టెన్స్ మనం ఏమంటాం, సో అది ఏ విధంగా ఎనర్జీని సప్లై చేస్తుంది అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్ అనేది మనం ఈ సెషన్లో తెలుసుకుందాం. సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు explain the heading of the topic. So the name of the topic which we are going to cover now is about electrolytic cell. Okay, so once again I would like to tell the heading. The name of the topic we are going to discuss is about electrolytic cell. ELECTRO, electrolytic, LYTIC, electrolytic cell. Okay, first of all let me tell you what is the meaning of this electrolytic cell. అసలు electrolytic cell అంటే ఏంటి? సో జనరల్గా మన అందరికీ తెలిసినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే అందరికీ తెలిసింది, సో బ్యాటరీ, అవునా కదా. సో మనం బ్యాటరీని మనం సింపుల్గా సెల్ అని కూడా అంటూ ఉంటాం. సో సెల్ ఈజ్ ఆల్సో పాపులర్లీ నోన్ ఎస్ బ్యాటరీ. సో అక్కడ మనకి బ్యాటరీ ఎలా వర్క్ అవుతుందో ఇట్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వివలెంట్ టు దట్ ఎలక్ట్రిక్ సెల్. సో అక్కడ బ్యాటరీ అని మనం ఎలా అయితే చెప్తున్నాం, సో మనకి జనరల్గా బ్యాటరీ యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందండి. సో జనరల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాటరీ ఇట్ విల్ బి హ్యావింగ్ మెయిన్లీ టూ టెర్మినల్స్. వన్ ఈజ్ పాజిటివ్ టెర్మినల్ అండ్ అనదర్ వన్ ఈజ్ నెగిటివ్ టెర్మినల్. సో ఈ రెండు కూడా మనకి బ్యాటరీ లోపల, అంటే ఒక బాడీ లోపల మనకి డిప్ అయిపోయి ఉంటాయి. అంటే ఒక పాజిటివ్ ఎలక్ట్రోడ్, ఒక నెగిటివ్ ఎలక్ట్రోడ్. సో దాన్నే మనం బయటకు వచ్చేటప్పటికి ఏమంటాం, పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్. అంటే ఒక ప్రతి బ్యాటరీకి టూ టెర్మినల్స్ అని ఉంటాయి, ఒకటి పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్. సో అవి లోపలికి డిప్ అయిపోయి ఉంటాయి. ఆ లోపలికి డిప్ అయిపోవడం వల్ల వాటిని మనం ఏమంటాం, పాజిటివ్ ఎలక్ట్రోడ్ అలాగే నెగిటివ్ ఎలక్ట్రోడ్. అదే బయటకు వచ్చేటప్పటికి మనం టెర్మినల్స్ అని చెప్తున్నాం, పాజిటివ్ టెర్మినల్ అండ్ నెగిటివ్ టెర్మినల్. ఈ రెండింటిని లోపలికి మనం డిప్ అయిపోవడం వల్ల వాటిని మనం ఎలక్ట్రోడ్స్ అంటాం. సో ఇప్పుడు వాటి అంతటిని కవర్ చేస్తూ ఒక బ్యాటరీని డిజైన్ చేస్తున్నాం. అంటే బ్యాటరీ లోపల మనకి టూ ఎలక్ట్రోడ్స్ ఉంటాయని అర్థం అండి. అంటే వాటిని మనం మెటల్ రాడ్స్ అంటాం. ఓకే, సో ఆ రెండు ఏంటంటే ఎలక్ట్రోడ్స్. వీఆర్ పాపులర్లీ కాలింగ్ దెమ్ యాజ్ ఎలక్ట్రోడ్స్. సో పాజిటివ్ ఎలక్ట్రోడ్ అండ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్. అవే బయటికి మనకి ఒక చిన్న మెటల్ క్యాప్ లా కనబడతాయి బ్యాటరీ బయట, అవునా కదా. సో వాటిని మనం పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్ అంటాం. అయితే ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక బ్యాటరీ కన్స్ట్రక్షన్ లోపల మనకి టూ ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి. ఆ టూ ఎలక్ట్రోడ్స్ కూడా బ్యాటరీ లోపల ఒక కెమికల్ సొల్యూషన్ లో ఉంటాయి. కొట్టిటారు, ఒక కెమికల్ సొల్యూషన్ లో ఈ రెండు ఎలక్ట్రోడ్స్ తీసుకొచ్చి అందులో డిప్ చేస్తారు. అంటే ఆ రెండు ఎలక్ట్రోడ్స్ ఏంటి, ఒకటి పాజిటివ్ ఎలక్ట్రోడ్, ఇంకోటి నెగిటివ్ ఎలక్ట్రోడ్. ఈ రెండు కూడా, ఈ మెటల్ రోడ్స్ అనేటువంటి రెండు కూడా బ్యాటరీ యొక్క బాడీ తీసుకుంటే అందు లోపల ఒక కెమికల్ సొల్యూషన్ ఉంటుంది. ఆ కెమికల్ సొల్యూషన్ ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోలైట్ అంటాం. ఏమంటాం దాన్ని మనం, ఎలక్ట్రోలైట్. ELECTROLYTE, ఎలక్ట్రోలైట్. సో సింపుల్ గా చెప్పాలంటే ఒక ఎలక్ట్రోలైట్ అంటే ఇట్ ఈస్ ఏ కెమికల్ సొల్యూషన్ విచ్ ఈస్ మెయిన్లీ ప్రెసెంట్ ఇన్సైడ్ ద బ్యాటరీ స్ట్రక్చర్. అంటే ఒక బ్యాటరీ యొక్క బిల్డింగ్ అంటే డిజైన్ చేసినప్పుడు బ్యాటరీ బాడీ లోపల ఒక కెమికల్ సొల్యూషన్ లిక్విడ్ ఉంటుంది. ఆ కెమికల్ సొల్యూషన్ లిక్విడ్ ని మనం ఎలక్ట్రోలైట్ అంటాం. ఈ ఎలక్ట్రోలైట్ లో టూ ఎలక్ట్రోడ్స్ ని దింపుతాడండి. ఓకే, ద టూ ఎలక్ట్రోడ్స్, వన్ ఈజ్ పాజిటివ్ ఎలక్ట్రోడ్ అండ్ అనదర్ వన్ ఈజ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్. ఈ రెండు ఎలక్ట్రోడ్స్ కూడా ఎందులో డిప్ చేయాలి, మనం ఎలక్ట్రోలైట్ లో డిప్ చేయాలి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎలక్ట్రోలైట్, జస్ట్ నో ఐ టోల్డ్ యూ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అంటే ఏ కెమికల్ సొల్యూషన్ విచ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద బ్యాటరీ. అంటే బ్యాటరీ లోపల ఉన్నటువంటి ఒక కెమికల్ సొల్యూషన్. సొల్యూషన్ అంటే ఏంటి, జనరల్లీ సొల్యూషన్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ కంటెంట్, అవునా కదా. సో అలా ఏంటంటే ఒక లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి ఒక కెమికల్ సొల్యూషన్ ని మనం ఎలక్ట్రోలైట్ అంటాం. ఈ ఎలక్ట్రోలైట్ లో ఏం చేస్తున్నాం, ఆ టూ ఎలక్ట్రోడ్స్ ని డిప్ చేసి మొత్తం బ్యాటరీ అంతా కూడా డిజైన్ చేసి పైకి మాత్రం మనకి టూ టెర్మినల్స్ కనబడతాయి. వన్ ఈజ్ పాజిటివ్ టెర్మినల్ అండ్ నెగిటివ్ టెర్మినల్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే దాన్ని మనం సింపుల్ గా ఎలక్ట్రోలైటిక్ సెల్ అని కూడా అనొచ్చండి. సో బ్యాటరీ ఈజ్ ఆల్సో పాపులర్లీ నోన్ యాజ్ ఎలక్ట్రోలైటిక్ సెల్. Got it or not? So electrolytic cell is nothing but working, process, designing, structure, everything. It is similar to the battery. So generally మనం battery అంటాం, but the popular name for that battery is electrolytic cell. Now we can define what is the meaning of electrolytic cell and what is present inside the electrolytic cell and what are those two electrodes and what are those two terminals. ఇవన్నీ మనం తెలిస్తే we can define the concept of electrolytic cell. అసలు electrolytic cell అంటే మీకు అర్థం అవుతుంది. So first of all I will tell you వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఎలక్ట్రోలైటిక్ సెల్. అసలు ఇప్పుడు ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటే ఏంటి. సో జనరల్లీ
ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చు? ఎలక్ట్రోలైటిక్ సెల్ ఇట్ ఈస్ ఈక్వివాలెంట్ టు ద ఫంక్షనింగ్ ఆఫ్ ద బ్యాటరీ. సో సింపుల్‌గా మనం బ్యాటరీ అని కూడా అనొచ్చు దాన్ని. సో ఇట్ ఈస్ ఈక్వివాలెంట్ టు ద బ్యాటరీ విచ్ ఈస్ హ్యావింగ్ 2 electrodes. One is positive electrode and another one is negative electrodes. These 2 electrodes are going to be dipped into a chemical solution which is present in the form of liquid inside a battery. That chemical solution of which is in the form of liquid, that chemical solution is called as electrolyte. సో ఇప్పుడు అదంతా కూడా మనకు ఒక కెమికల్ సొల్యూషన్ అని చెప్పుకున్నాం. సొల్యూషన్ అంటే అది ఏ ఫామ్ లో ఉంటుంది? ఖచ్చితంగా డెఫినెట్లీ ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ ఓన్లీ. దట్ కెమికల్ సొల్యూషన్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ ఇన్సైడ్ ఎ సెల్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రోలైటిక్ సెల్. గట్ ఇట్ అన్నట్టు. సో ఎలక్ట్రోలైటిక్ సెల్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ బ్యాటరీ ఓన్లీ. అయితే ఇప్పుడు పెర్ఫెక్ట్ డెఫినేషన్ ఏంటి? అసలు బ్యాటరీ అంటే ఇప్పుడు ఏం చేస్తుంది మనకి? సో బ్యాటరీ డెఫినేషన్ తెలిస్తే ఎలక్ట్రోలైటిక్ సెల్ కూడా సేమ్ డెఫినేషన్. ఎందుకంటే స్ట్రక్చర్ అదే, ఫంక్షనింగ్ అదే, డెఫినేషన్ అదే, బిల్డింగ్ అదే, ప్రాసెస్ అదే, లోపల కెమికల్ సొల్యూషన్ అదే, అలాగే 2 టెర్మినల్స్ అవే. సో ఫైనల్ యూ కెన్ సే దట్ ఎలక్ట్రోలైటిక్ సెల్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు బ్యాటరీ ఓన్లీ. రెండు ఆల్మోస్ట్ ఈక్వల్. అయితే ఇక్కడ మనకి పర్ఫెక్ట్ మీనింగ్ తెలియాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ ఎలక్ట్రోలైటిక్ సెల్? అసలు ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటే ఫైనల్ యూ ఆర్ గోయింగ్ టు ఫ్రేమ్ ద డెఫినేషన్. అసలు ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటే ఏంటి? సో కరెక్ట్ గా చెప్పాలంటే ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటే, లిజన్ కేర్ఫుల్లీ, హౌ కెన్ వీ డిఫైన్ ద మీనింగ్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సెల్? ఎలక్ట్రోలైటిక్ సెల్ మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, లిజన్ కేర్ఫుల్లీ, a device, okay, listen carefully, electrolytic cell is defined as a device which converts the chemical energy into electrical energy. Got it or not? So ఏ డివైస్ అయితే కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి మారుస్తుందో దట్ డివైస్ is said to be an electrolytic cell. Got it or not? So electrolytic cell is nothing but it is a device which converts chemical energy into electrical energy. So finally you can define that device as electrolytic cell. Similarly, we have to apply the same definition of this electrolytic cell to battery also. So battery kuda manam em cheptam? A battery is a device which converts chemical energy into ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో కెమికల్ ఎనర్జీ అంటే ఏంటి? ఇందాక చెప్పుకున్నట్టుగా బ్యాటరీ లోపల ఒక కెమికల్ సొల్యూషన్ ఉంటుందని చెప్పుకున్నాం. దట్ కెమికల్ సొల్యూషన్ మనం ఏమంటాం? ఎలక్ట్రోలైట్ అంటాం. సో ఎప్పుడైతే ఈ బ్యాటరీ యొక్క 2 టెర్మినల్స్ అంటే పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్, అంటే బయటికి మనకు కనబడేవి 2 టెర్మినల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి పాజిటివ్ టెర్మినల్, ఇంకోటి నెగిటివ్ టెర్మినల్. ఆ 2 టెర్మినల్స్ లోపలికి వస్తే ఏం చెప్పుకున్నాం? ఎలక్ట్రోడ్స్ అని చెప్పాం. పాజిటివ్ ఎలక్ట్రోడ్, నెగిటివ్ ఎలక్ట్రోడ్. ఈ 2 ఎలక్ట్రోడ్లు ఎందులో ఉంటాయని చెప్పుకున్నాం? ఎలక్ట్రోలైట్ లో ఉంటాయి. సో ఇవన్నీ కూడా సెల్ లో ఉంటాయి కాబట్టి ఎలక్ట్రోలైటిక్ సెల్ అని చెప్పుకున్నాం. గాట్ ఇట్? సో ఆ 2 రాడ్స్ కూడా, అంటే ఆ 2 ఎలక్ట్రోడ్స్ కూడా ఎలక్ట్రోలైట్ లో ఉంటాయి. సో ఫైనల్లీ ఆ స్ట్రక్చర్ ని మనం ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటాం. అయితే ఇప్పుడు అది ఏం చేస్తుంది? ఎప్పుడైతే ఈ పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్ తీసుకొచ్చి మనం ఎల్ఈడి బల్బ్ కనెక్ట్ చేసాము అంటే, ఎల్ఈడి బల్బ్ అంటే సింప్లీ యూ కెన్ సే దట్ ఎనీ ఎలక్ట్రికల్ డివైస్, అంటే ఏదో ఒక బల్బో లేకపోతే ఒక లోడ్ అనేది మనం కనెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి ఏం జరుగుతుంది? ఎప్పుడైతే మనకి పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్ నుంచి వచ్చినటువంటి వైర్లు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడైతే మనం ఎల్ఈడి కనెక్ట్ చేస్తామో డెఫినెట్లీ దిస్ కెమికల్ సొల్యూషన్ ఏదైతే ఉందో ఆ కెమికల్ సొల్యూషన్ ఏమని పిలిచాం మనం? ఎలక్ట్రోలైట్ అని పిలిచాం, అవునా కదా? అంటే ఎప్పుడైతే మనకి ఆ ఎలక్ట్రోలైటిక్ సెల్ లో ఆ 2 టెర్మినల్స్ తీసుకొచ్చి మనం ఎల్ఈడి బల్బ్ కనెక్ట్ చేస్తాము, ఇమీడియట్లీ ఏ కెమికల్ సొల్యూషన్ విచ్ ఈస్ ప్రెసెంట్ దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోలైట్ అనేది యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, గాట్ ఇట్? సో ఎప్పుడైతే ఆ 2 టెర్మినల్స్ తీసుకొచ్చి మనం ఒక ఎల్ఈడి కనెక్ట్ చేస్తామో అంటే బ్యాటరీ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది వర్క్ చేయడం. బ్యాటరీ వర్క్ అవడం స్టార్ట్ చేసినంటే ఏంటి? బ్యాటరీ లోపల ఉన్నటువంటి సొల్యూషన్ ఏమని చెప్పుకున్నాం? ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ అని చెప్తాం. ఆ ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి? కెమికల్స్, అవునా? అందుకే దాన్ని మనం ఏమన్నాం? ఏ కెమికల్ సొల్యూషన్ విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రోలైట్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద సెల్, అవునా కదా? ఆ సెల్ లోపల ఉన్నటువంటి కెమికల్ ఏమవుతుంది? యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఫైనల్ గా ఆ కెమికల్ ఎనర్జీ అనేది యాక్టివేట్ అయ్యి వైరల్ ద్వారా పాస్ అయ్యి అక్కడ ఎల్ఈడిని గ్లో చేస్తుంది. ఎల్ఈడిని గ్లో చేస్తుందంటే దాని మీనింగ్ ఏంటి? ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది అక్కడ అవుట్పుట్ కింద వచ్చింది. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అవుట్పుట్ కింద వచ్చిందంటే వీ కెన్ సే దట్ ద ఎల్ఈడి ఈస్ గోయింగ్ టు బి స్విచ్డ్ ఆన్. ఎల్ఈడి అక్కడ ఆన్ అయిందంటే దాని మీనింగ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ వచ్చింది. ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ దేని ద్వారా వచ్చింది? వైర్ల ద్వారా వచ్చింది. ఆ వైర్లు మళ్ళీ దేనికి కనెక్ట్ అయి ఉన్నాయి? ఎలక్ట్రోలైటిక్ సెల్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఆ ఎలక్ట్రోలైటిక్ సెల్ లో పాజిటివ్ టెర్మినల్ దగ్గర వైరు, నెగిటివ్ టెర్మినల్ దగ్గర వైరు, ఈ 2 వైర్లు తీసుకొచ్చి మనం బల్బు కనెక్ట్ చేసాం కాబట్టి ఆ 2 కూడా సెల్ లోపల ఎలక్ట్రోలైట్ ఉంటుందని చెప్పుకున్నాం. ఆ ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి? కెమికల్. కాబట్టి కెమికల్ ఎనర్జీ అనేది ఎప్పుడైతే మనం ఇలా కనెక్ట్ చేసామో అది యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అయ్యి ఫైనల్లీ దట్ డివైస్ విల్ కన్వర్ట్ దట్ ఎలక్ట్రోలైటిక్ ఈజ్ నథింగ్ బట్ ఏ కెమికల్ ఎనర్జీ ఈస్ గోయింగ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ
ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ మీనింగ్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సెల్. సో గాట్ ఇట్ అన్నట్టు. సో ఫైనల్‌గా ఇప్పుడు మనం చెప్పాలంటే అసలు బల్బ్ ఎందుకు గ్లో అవుతుంది? అంటే విచ్ ఈస్ ద ఎనర్జీ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్లోయింగ్ ఆఫ్ ద ఎల్ఈడి బల్బ్. సో సర్క్యూట్ మొత్తంలో చూసుకుంటే అక్కడ ఎల్ఈడి బల్బ్ గ్లో అయింది. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఏ ఎనర్జీ వల్ల అది గ్లో అయింది? ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఎలక్ట్రికల్ ఎనర్జీ రావడానికి మెయిన్ కారణం ఏంటి? కెమికల్ ఎనర్జీ. ఆ కెమికల్ ఎనర్జీ అంటే ఇక్కడ ఏంటి? ఎలక్ట్రోలైట్. ఇదంతా ఎందులో ఉంది? సెల్‌లో ఉంది కాబట్టి ఎలక్ట్రోలైటిక్ సెల్. గాట్ ఇట్ అన్నట్టు. సో ఎలక్ట్రోలైటిక్ సెల్‌లో ఉన్నటువంటి కెమికల్ సొల్యూషన్‌ని మనం ఎలక్ట్రోలైట్ అంటాం. ఎప్పుడైతే సర్క్యూట్ కనెక్ట్ చేసామో ఆ ఎలక్ట్రోలైట్ అనే కెమికల్ యాక్టివేట్ అయ్యి దట్ కెమికల్ ఎనర్జీ ఈస్ గోయింగ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అండ్ ఫైనల్లీ ద ఎల్ఈడీ ఈస్ గోయింగ్ టు బి lit on అంటే లైట్ అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ హౌ ద ఎలక్ట్రోలైటిక్ సెల్ ఈస్ గోయింగ్ టు వర్క్. ఓకే, ఇన్ ద కమింగ్ సెషన్స్ వీ షల్ ఫోకస్ ఆన్ ఇంపార్టెంట్ ల్యాబ్ యాక్టివిటీస్. ఓకే, ఒక లిక్విడ్ అనేది ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఎలా జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ సెషన్లో వీడియో క్లాస్లో చూద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్. ఓకే, సో స్టే హోమ్, స్టే సేఫ్.